50% సబ్సిడీ ఉండేదన్నమాట. ఎత్తేసారా? అసలు 5 సంవత్సరాలు సబ్సిడీ గోలేదు. సో సబ్సిడీ గొడవే లేదు 5 సంవత్సరాలు. అంటే మార్పు తప్పదంటారా? మార్పు ఖచ్చితంగా మార్పు వస్తుంది. వాళ్ళని కూడా ఇబ్బందికరమైన పరిస్థితికి నెలకొల్పారంటారా? ఖచ్చితంగా జరిగినాయా? రెడ్లంతా కూడా ఇతని యొక్క యాటిట్యూడ్ తోటి బయట పార్టీలకు వెళ్ళిపోతా ఉంది. మీరు కోరుకునేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ తగలాడిపోవటం తప్ప ఏమీ ఉండదండి. మీరు ఇచ్చే సందేశం ఏంటి అట్లాంటి వాళ్ళు? కులాలు మతాలు మనకి కూడు పెట్టవండి అని చెప్తా ఉన్నాం సార్. వెల్కమ్ టు తెలుగు వన్. మనతో మాట్లాడటానికి దివ్యాంగుల రాష్ట్ర ప్రతినిధి కల్లం ఫణికుమార్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్కారం ఫణికుమార్ రెడ్డి గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు సీజను, ఇటు టీడీపీ అటు వైసీపీ 2 మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. వీటిలో మీకు వ్యత్యాసం, మీకు మెరుగైన అవకాశం భవిష్యత్తుకు ఏది ఉపయోగకరంగా ఉందనుకోవచ్చు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అండి, ఫస్ట్ 3 సంవత్సరాలు పెన్షన్ అనేటువంటి దాన్ని పెంచబోము, లాస్ట్ 2 ఇయర్స్లో 250 రూపాయలు ఏదైతే పెన్షన్ అనేది పెంచుతామని చెప్పారన్నమాట. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. అంటే మొత్తంగా 28వ సంవత్సరం కానివ్వండి, 29వ సంవత్సరం కానీ 2 సంవత్సరాల్లో 500 రూపాయలు పెంచుతామన్నారు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోకి వచ్చేసరికి ఈ 2024 ఏప్రిల్ నుంచే 6000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. మొత్తంగా చూస్తే ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు మనం జగన్ రెడ్డి గారు మేనిఫెస్టో తీసుకున్నట్లయితే సంవత్సరానికి 36,000 రూపాయలు ఒక్కొక్క దివ్యాంగుడు నష్టపోతూ ఉన్నారు. ఏ విధంగా అంటే, ఇప్పుడు 3,000 ప్రభుత్వం ఇస్తుంది పెన్షన్, ప్రస్తుతం 3,000 ఇస్తున్నారు. అదనంగా ఇప్పుడు ఏమి ఇవ్వరు కదా, ఫస్ట్ 3 సంవత్సరాలు ఏమి ఇవ్వరు కాబట్టి నెలకు 3,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 36,000. అంటే ఫలితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 1,80,000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకారం. ఏది కంపేర్ చేసినప్పుడు మన బాబు గారు మేనిఫెస్టోని కంపేర్ చేసినప్పుడు, వృద్ధులు వితంతువులు ఉన్నారో వీళ్ళకి ప్రస్తుతం 3,000 రూపాయలు పెన్షన్ అందుతుందండి. వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి బాబు గారు ప్రామిస్ చేసి ఉన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో, బాబు గారు మేనిఫెస్టోలో. అప్పుడేమవుతుంది, నెలకు 1,000 రూపాయలు అదనంగా లబ్ధి పొందుతూ ఉన్నారు బాబు గారు మేనిఫెస్టో ప్రకారం. జగన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకారం 1,000 రూపాయలు నష్టపోతున్నారు. అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో ఒక వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి 60,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఉంది జగన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకారం పెన్షన్స్ విషయంలో. ఓకే. తర్వాత గత ప్రభుత్వాలు 50% సబ్సిడీతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద రుణాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణాలు ఆపేశారు. అదేమంటే మీకు డ్వాక్రా గ్రూపులు ఉన్న మాదిరిగానే మీకు డిజేబుల్డ్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసి లోన్స్ ఇస్తామని చెప్పి అన్నారు. జరిగినాయా? అంటే లోన్స్ ఇచ్చారు, కొంతమంది గ్రూప్స్కి లోన్స్ ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటేనండి, ఇందులో సబ్సిడీ రాదు. ఏదైతే లోన్ అమౌంట్ 1 lakh నుంచి 10 lakhs వరకు ఏదైతే తీసుకుంటారో ప్రతి రూపాయి కట్టాల్సిందే. సబ్సిడీ లేదు, సబ్సిడీ అనేది లేదు. ఏదన్నా వడ్డీ రాయితీ వస్తే రావటం, లేకుంటే లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో సబ్సిడీ ఉండేదా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సబ్సిడీ అప్పుడు 50% ఉందండి. అంటే 5 లక్షల రూపాయలు ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి ఒక 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 2.5 లక్షల రూపాయలు తిరిగి రీఫండ్ చేయాల్సి వచ్చేది నామినల్ ఇంట్రెస్ట్ తోటి. 50% సబ్సిడీ ఉండేదన్నమాట. ఎత్తేసారా? అసలు 5 సంవత్సరాలు సబ్సిడీ గోలేదా? సో సబ్సిడీ గొడవే లేదు 5 సంవత్సరాల్లో. అంటే దివ్యాంగుల పట్ల ఏదైతే గతంలో ఉన్న స్కీమ్ ఉందో ఆ స్కీమ్ పూర్తిగా ఎత్తేసినట్టే. సో మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీరు దివ్యాంగులుగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆ పోరాటం చేసుకుంటూనే మీ కాళ్ళ మీద మీరు నిలబడేదానికి ప్రభుత్వం ఏదైతే చేయుత ఉదారంగా చేయాల్సిన స్కీమ్ కూడా ఈ 5 ఏళ్లలో నష్టపోయారు. అయితే పూర్తిగా నష్టపోవడం జరిగింది 5 సంవత్సరాలు. సో ఈ పరిస్థితి దివ్యాంగులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకి చేరిందా ఈ నష్టం అనేది? ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చాలామంది అండి స్టేట్లో దాదాపుగా 60 లక్షల మందికి పైన పెన్షన్స్ అనేవి వస్తున్నాయి. వీళ్ళలో ఎంతమందికి కట్ చేయాలనేది ఈ ప్రభుత్వం కొర్రీలు పెట్టి కట్ చేసింది. ఈ ఫలితంగా పబ్లిక్ అంతా కూడా తెలుసుకున్నారు ఎవరి వల్ల ఏం జరుగుతుంది, ఎంత నష్టపోతున్నామో, లేదంటే ఎవరి వల్ల లబ్ధి పొందుతున్నామో అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్నారు. తెలుసుకున్న మీదట వీళ్ళంతా కూడా ఆలోచించి విజ్ఞతతో ఓటేస్తారని అనుకుంటున్నాం. అంటే మార్పు తప్పదంటారా? ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు దివ్యాంగులు, అందున
అగ్రవర్ణం రెడ్డి కులానికి చెందినవారు. మరి రాష్ట్రంలో రెడ్డి సమాజం కాంగ్రెస్ పార్టీ, వైసీపీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలదని, టీడీపీ అంటే కమ్మ పార్టీ అని, దీన్ని ఎలా చూడాలి? ఒక రెడ్డిగా మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను కూడానండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం నా సామాజిక వర్గం ఒకటే. నన్ను కూడా చాలామంది అడిగారు, మీరు రెడ్డే కదా, మీరు జగన్తో ఎందుకు సపోర్ట్ చేయట్లేదని అడిగారు. మేమేమన్నామంటే, కులానికి పక్కన పెట్టండి, ఇప్పుడు ఒక అమరావతి రాజధాని విషయం తీసుకుంటానండి. అమరావతి రాజధానిలో కులం ఎక్కువ ఉందని ఒక కుల ముద్ర వేసి రాజధానిని నాశనం చేశారు కదా జగన్ రెడ్డి గారు. మరి సొంత సామాజిక వర్గం విలేజెస్ చుట్టూ ఉన్నాయి కదండి, మరి ఆ సొంత సామాజిక వర్గం అంతా కూడా నష్టపోయారు కదా. ఇప్పుడు మనకి తుళ్ళూరు, ఉండవల్లి, తాడేపల్లి, పెనమాక, నంబూరు, పాతూరు ఇట్లాంటివి అన్నీ కూడా విలేజెస్ చాలా ఉన్నాయి రెడ్లకి సంబంధించినవి. ఈడిస్తంతా ఇప్పుడు అమరావతికి సెంట్రల్ క్యాపిటల్ ఏదైతే అనుకుంటున్నామో, సెంట్రల్ క్యాపిటల్ నుంచి సరౌండింగ్స్లో 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. వాళ్ళు కూడా భూములు ఇచ్చారు కదా. భూములు ఇచ్చారు. వీళ్ళు రాజధాని అక్కడ రావటం వల్ల ఈ రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా వరకు సర్వైవ్ అయ్యేది. ఇప్పుడు కమ్మ కులాన్ని ఏదో మేము ద్వేషిస్తున్నాము అని చెప్పి రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా నష్టపరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని కూడా ఇబ్బందికరమైన పరిస్థితికి నెలకొల్పారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఉండవల్లి, పెనమాక ఇవి గ్రామాలు ఉన్నాయండి. అక్కడ బలవంతంగా కానీ లేకుంటే భూసేకరణలో సమీకరణలో కానీ భూములు తీసుకోవాలా. మరి రాజధాని నిర్మాణం యథావిధిగా జరుగుంటే ఎంత లబ్ధి పొందేటువంటి వాళ్ళు. రాజధాని అనేది ఇష్యూ, అది దాని మీద ఉద్యమం, దానికి కోర్టులు వ్యవహారం అట్లా ఉందనుకోండి. అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన పరమైన పాలనలో జరుగుతున్న ద్వేషం కానీ విధ్వంసం కానీ ఆ పార్టీని సమర్థించే ఆ కులానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి సామాజిక కులానికి సంబంధించిన రెడ్లు పరిస్థితి, అతని వైఖరి పట్ల వాళ్ళకు కూడా ఇబ్బంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్లకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ నెల్లూరు జిల్లాలో, మన రాష్ట్రంలో. అట్లాంటిది ఆ యొక్క రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలోనే వైసీపీకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంది. రెడ్లంతా కూడా ఇతని యొక్క యాటిట్యూడ్ తోటి విసిగిపోయి నష్టపోయి బయట పార్టీలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అమరావతి విషయంలోనే రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోయింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రభుత్వంలో టాప్ టు బాటం ఉన్నతాధికారులు అందరూ రెడ్లే ఉన్నారండి. అయినా రెడ్డి సామాజిక వర్గానికి వనగూరింది ఏంటి? ఆ చుట్టూ ఉన్న 100 మంది 1000 మంది తప్ప అంతవరకే పరిమితం. అది మేమేమని అడుగుతున్నామంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, అయ్యా రెడ్డిళ్ళు సామాజిక వర్గంలో, మన సామాజిక వర్గంలో ఒక పూట కూడా తిండి దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు ఏమైనా సహాయం చేయండి అని చెప్పని అడిగాం సార్. ఇంతవరకు దాని మీద ఏ రకమైన స్పందన లేదు. అగ్రవర్ణాల పేదల్లోని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చామన్నారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటా తీసుకొచ్చామన్నారు. కోటా తీసుకొచ్చి మరి ఇప్పుడు అగ్రవర్ణాలు అంటే ఒక రెడ్లే కాదు కదండి, బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, తర్వాత వైశ్యాస్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళల్లో కూడా నిరుపేదలు ఉన్నారుగా. వాళ్ళని ఏ రోజు ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవుగా. మీరు కోరుకునేది ఏంటి? ఇప్పుడు నేను ఒకటే అండి, మా వెర్షన్ ఏంటంటే, ఏ సామాజిక వర్గం అయినా, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, ఏ సామాజిక వర్గం అయినా మరో సామాజిక వర్గం మీద ద్వేషము, అసూయ, ఈర్ష్య అనేటువంటివి తగదు. మనందరం కూడా అన్ని సామాజిక వర్గాలు ఐక్యతతో ఉన్నప్పుడే అది ఆంధ్రప్రదేశ్ ఏకమవుతుంది, అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది తప్ప ఈ కులాల కుంపట్లో మతాల ముచ్చట్లు పెట్టుకుంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండదు. ఆంధ్రప్రదేశ్ తగలడిపోవటం తప్ప ఏమీ ఉండదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, చూపున్న ప్రజలకి దురదృష్టవశాత్తు చూపు లేని ఫణిరెడ్డి గారు ఇచ్చే సందేశం ఏంటి? చూపు ఉన్నవాడు కూడా చూడలేకపోతున్న పరిస్థితి ఈరోజు. కులాలు మతాలు రొచ్చులో పడి కొట్టుకుంటా ఉన్నారు. మా కులం ఇది, మావాడు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరు ఎవరు మాట్లాడటానికి అని చెప్పి. ఇప్పుడు ఒక ప్రభుత్వంలో అవినీతి లేదా ఆరోపణలు వచ్చినా లేకపోతే ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎంతవరకు అందులో వాస్తవం ఉందో గ్రహించాల్సింది పోయి అదే సామాజిక వర్గంతో దాడి చేయించేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతూ ఉంది. కొంతమంది మూర్ఖులు ఇంకా ఆ కులాలు
ఉచ్చులో మతాల ఉచ్చులోనే కొట్టుకు వస్తున్నారు తప్పితే ఇంకా కళ్ళు తెరిచి తెలుసుకోవట్లే. మనం ఎందుకు కులాలు అమ్మట పడుతున్నాం, ఎందుకు మతాలు అమ్మట పడుతున్నాం, వీటి వల్ల ప్రయోజనం ఏంటి అని ఏ ఒక్కడు కూడా ఆలోచన చేయట్లేదు వాళ్ళు. మీరు ఇచ్చే సందేశం ఏంటి అట్లాంటి వాళ్ళకి? ఎవరైనా కానండి ఒకటే, ఏ కులమైనా ఏ మతమైనా మనం పుట్టింది మనిషి పుట్టకు పుట్టాం. మనిషి పుట్టకు పుట్టినప్పుడు ఒక మనిషిగా మనం సమాజానికి ఏం చేసాం, సమాజం మనకేం చేసింది అనేటువంటిది ఆలోచించి మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మనం ముందుకెళ్ళి మన సమాజాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్తున్నాను తప్ప కులాలు మతాలు మనకి కూడుబెట్టవండి అని చెప్తా ఉన్నాను సార్ నేను. ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి, ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? సార్వత్రిక రానున్న ఈ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూడా విఘ్నతతో ఆలోచించి ఏ ప్రభుత్వం, గతంలో మనం అనేక ప్రభుత్వాలు చూసాం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాం, వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం. ఏ ప్రభుత్వం ఉంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఉంటుందో ఆ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎంత శ్రమ తీసుకుని స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.